ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు నుంచి అంటే 7వ తారీఖు నుంచి వచ్చే వారం 13వ తారీఖు వరకు ఉండే రాశి ఫలాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. శుభవార్తలు వింటారు, కష్టం ఫలిస్తుంది, ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి, ఖర్చులు అదుపులో ఉండవు, ధన లాభం ఉంది, సంప్రదింపులకు అనుకూలమైన సమయం, ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. గురు శుక్రవారాలు అప్రమత్తంగా ఉండాలి. పనులు బాధ్యతలు ఎవరికి అప్పగించవద్దు. సంతానం చదువులపై దృష్టి పెడతారు. పరిచయాలు అధికమవుతాయి. విద్యా ప్రకటనలు విశ్వసించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. మీ జోక్యం అనివార్యం అవుతుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకు వహించాలి. ఒత్తిళ్లకు లొంగవద్దు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పెట్టుబడులు వ్యాపారాల విస్తరణకు అనుకూలమైన సమయం. సాంకేతిక వైద్య రంగాల వారికి ఆదాయ అభివృద్ధి, దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృషభ రాశి. అన్ని రంగాల వారికి ఆశాజనకంగా ఉంది. కొత్త ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకుంటారు. సలహాలు సహాయం ఎవరిని ఆశించవద్దు. శని ఆదివారాల్లో పనులు హడావిడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. ఆహ్వాన పత్రాలు అందుతాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి, అలాగే సంతృప్తికరంగా ఉన్నాయి. దైవ కార్యాలకు విరాళాలు అందిస్తారు. శ్రీమతి వైఖరిలో మార్పు కనిపిస్తుంది. పెద్దల ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధికమవుతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంది. నిరుత్సాహం వీడి ఉద్యోగ ప్రయత్నం సాగించాలి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో పూర్వాభివృద్ధి అనుభవం గడిస్తారు. సరుకు నిల్వలో జాగ్రత్తగా ఉండాలి. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక మిథున రాశి. ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. సభ్యత్వాలు బాధ్యతలు స్వీకరిస్తారు. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఆదాయం ఖర్చులకు పొంతన ఉండదు. విలాసాలకు వ్యయం చేస్తారు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. పెద్దల సలహా పాటించండి. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోమ మంగళవారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయాలి. ఆత్మీయుల ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ ఇబ్బందులు తొలగుతాయి. ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, దళారులను విశ్వసించవద్దు. బుధవారం నాడు పనులు సాగవు. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించాలి. తొందరపాటు నిర్ణయాలు తగవు. రసీదులు, ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలివేయాలి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గృహ మార్పు కలిసి వస్తుంది. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు ఊపందుకుంటాయి. చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. విందులు వినోదాల్లో మితంగా వ్యవహరించాలి. ఇక సింహరాశి. వ్యవహార జయం కనిపిస్తుంది. వస్త్ర ప్రాప్తి, వాహన యోగం ఉన్నాయి. ఏ సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు. సమర్థత గుర్తింపు లభిస్తుంది. ఆదాయం ఖర్చులు సంతృప్తికరంగా ఉన్నాయి. గురు శుక్రవారాల్లో చెల్లింపులు, నగదు స్వీకరణ జాగ్రత్తగా ఉండాలి. పనులు వేగవంతమవుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. కుటుంబీకుల ఆరోగ్యం మందగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా పడతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాలు ఊపందుకుంటే నష్టాలను భర్తీ చేసుకుంటారు. ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరంగా ఉన్నాయి. వృత్తుల వారి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. క్రీడా కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక కన్య రాశి. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. రాబడిపై దృష్టి పెడతారు. పనులు సానుకూలమవుతాయి. శనివారం నాడు ప్రముఖుల సందర్శనం వీలు కాదు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒప్పందాల్లో ఏకాగ్రత వహించాలి. స్తోమతకు మించి హామీలు ఇవ్వద్దు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. నిర్మాణాలు, మరామతులు ముగింపుకు వస్తాయి. వేడుకను ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. వృత్తి ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియజాలవు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, పనిభారం, విశ్రాంతి లోపం. అధికారులకు ఆత్మీయ వేడుకలు పలుకుతారు. కళాకారులకు ఆదరణ లభిస్తుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక తులారాశి. ఆర్థికంగా కుదుటపడతారు. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. పెట్టుబడులపై దృష్టి పెడతారు. గృహంలో స్తబ్దత తొలగిపోతుంది. ఆది సోమవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులను విశ్వసించకూడదు.
బ్యాంకు వివరాలు ఎవరికి చెప్పకూడదు, ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి, ముఖ్యమైన పత్రాలు అందుతే పనులు సకాలంలో పూర్తి కాగలవు, దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది, సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు, సంతానం దూకుడు అదుపు చేయాలి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి, కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు, ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం, అధికారులకు ధన ప్రలోభం తగదు, వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి, దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృశ్చిక రాశి కొన్ని ఇబ్బందులు తొలగి కుదుట పడతారు, వ్యవహార అనుకూలత ఉంది, మొండి బాకీలు వసూలవుతాయి, ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, దైవ కార్యాలకు వ్యయం చేస్తారు, పనులు వేగవంతమవుతాయి, అవకాశాలను తక్షణం వినియోగించుకోవాలి. మంగళ బుధవారాల్లో ప్రముఖుల సందర్శనం వీలు కాదు, మీపై శకునాల ప్రభావం అధికంగా ఉంది, విమర్శలు అభియోగాలకు ధీటుగా స్పందిస్తారు, మీ నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది, పోగొట్టుకున్న పత్రాలు సంపాదించేందుకు శ్రమిస్తారు, పట్టుదలకు పోవద్దు, ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి, వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు, చిరు వ్యాపారాలకు ఆశాజనకంగా ఉంది. ఇక ధనుసు రాశి ఈ వారం అంతా అనుకూలంగా కనిపిస్తుంది, ఆదాయానికి లోటు ఉండదు, సకాలంలో చెల్లింపులు జరుపుతారు, పెద్ద మొత్తం ధన సహాయం ఎవరికి ఇవ్వవద్దు, పనులు అడావిడిగా సాగితే శుభ కార్యంపై దృష్టి పెడతారు, వివాహ ఏజెన్సీలు దళారులను విశ్వసించవద్దు, గృహం సందడిగా ఉంటుంది, బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం, ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు, ఎదుటివారి ఆంతర్యం తెలుసుకోవాలి, ఏకపక్షంగా వ్యవహరించకూడదు, వివాహం కాని వారి ఆలోచన పలు విధాలుగా ఉంటాయి, నిర్మాణాలు మరామతులు ముగింపుకు వస్తాయి, బాధ్యతలు స్వీకరిస్తారు, ఉద్యోగస్తుల సమర్థత అధికారులకే లాభంగా ఉంటుంది, వృత్తి ఉపాధి పథకాలు నిలదొక్కుంటారు, వ్యాపారాలు ఊపందుకుంటాయి, సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారు వాగ్దాటితో రాణిస్తారు, వ్యాపకాలు విస్తరిస్తాయి, కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తారు, వ్యవహారం అనుకూలంగా ఉంది, అప్రయత్నంగా అవకాశాలు కలిసి వస్తాయి, ఖర్చులు అదుపులో ఉంటాయి, ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది, పొదుపు ధనం గ్రహిస్తారు, గృహంలో సందడి నెలకొంటుంది, ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి, పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు, పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి, పిల్లల చదువులపై దృష్టి పెడతారు, విద్యా ప్రకటనలు దళారులను విశ్వసించవద్దు, వ్యాపార అభివృద్ధి పథకాలు రూపొందిస్తారు, భాగస్వామిక చర్చలు ఫలిస్తాయి, కాంట్రాక్టులు ఏజెన్సీలు దక్కించుకుంటారు, ఉద్యోగస్తులకు ఏకాగ్రత సమయపాలన ప్రదానం, దైవ దర్శనం సంతృప్తినిస్తుంది, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది. ఇక కుంభరాశి వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు, ధన లాభం ఉంది, ఖర్చులు అదుపులో ఉండవు, విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు, పనులు ముగింపు దశలో అస్తవ్యస్తంగా సాగితే ఆలోచనలు నిలకడగా ఉండవు, వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు, ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది, ఆశావహ దృక్పథంతో మెలగాలి, గురు శుక్రవారాల్లో అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు, ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి, అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు, పెద్దల సలహా పాటించండి, మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది, విందులు వేడుకల్లో పాల్గొంటారు, ఆత్మీయుల ఆతిథ్యం ఆకట్టుకుంటుంది, వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు, ప్రస్తుత వ్యాపారాలు శ్రేయస్కరం, ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి, విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. ఇక మీనరాశి ఎటువంటి సమస్యనైనా ధీటుగా ఎదుర్కొంటారు, సంప్రదింపులు ఫలిస్తాయి, సమర్థతకు గుర్తింపు లభిస్తుంది, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు, ఖర్చులు అంచనాలు మించితే ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు, శనివారం నాడు పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి, ఆహ్వానం పత్రాలు అందుకుంటారు, గృహంలో స్తబ్దత తొలగుతుంది, ఆత్మీయులతో ఉల్లాసం గడుపుతారు, ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది, సంతాన చదువులపై దృష్టి పెడతారు, పరిచయాలు బలపడితే నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది, న్యాయ వైద్య సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి, ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది, వ్యాపారాలు సామాన్యంగా సాగితే చిరు వ్యాపారులకు ఆశాజనకంగా ఉన్నాయి, ప్రయాణం చికాకు పరుస్తాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే రాశి ఫలాలు. ఇందులో కానీ మీ రాశి ఉంటే రాశిని బట్టి మరి జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.